హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. శ్రీకర్ అవనిని కలవడానికి మాట్లాడడానికి సత్య వాళ్ళ ఇంటికి వస్తాడు. సత్య శ్రీకర్తో నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళి అవనిని పర్మిషన్ అడిగి వస్తాను, తనతో నీకు మాట్లాడడం ఇష్టమో కాదో తెలుసుకుంటాను అని చెప్పి అలా ఇంకా అవని దగ్గరికి వెళ్తాడనమాట సత్య. అవని అప్పుడే స్పృహలోకి వస్తుంది. అవనిని చూస్తూ, అవని నీకు ఒక విషయం చెప్పాలి, నాకు శ్రీకర్ కాల్ చేశాడు, నీతో ఏదో మాట్లాడాలంట. వాళ్ళ అమ్మకి ఇష్టమున్నా లేకపోయినా నీకు తను సంతోషాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాడని నాతో చెప్పాడు. కానీ అక్షయ్ విషయమే గాలికి వదిలేశాడు. అక్షయ్ ఎటుపోతే నాకెందుకు, నాకు అవని ఉంటే చాలు అని అంటున్నాడు. మరి నీ పాపని పక్కన పెట్టినా శ్రీకర్తో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావా అని చెప్పి కావాలనే బ్యాడ్ వర్డ్స్ మాట్లాడుతూ చెడుగా చెప్తాడనమాట శ్రీకర్ గురించి సత్య. ఒక్కసారిగా అదంతా విన్నావని చాలా చాలా బాధతో కుమిలిపోతుంది. అప్పుడే అక్కడికి శ్రీకర్ వస్తాడు. శ్రీకర్ వచ్చాడని తెలియక అవని సత్యతో, అయినా అలాంటి నిర్ణయం తీసుకున్నవాడు నాతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు, నేనిప్పుడు శ్రీకర్తో మాట్లాడాలి అనుకోవటం లేదు, అసలు శ్రీకర్ మొహం చూడ్డానికి కూడా నాకు ఇష్టం లేదు అని అంటుంది అవని. ఆ మాటలు విన్న శ్రీకర్ హార్ట్ బ్రేక్ అయిపోతుంది. పాపం చాలా బాధపడతాడు శ్రీకర్. ఇంకా సత్య మనసులో చాలా నవ్వుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే శ్రీకర్కి ఈ విషయం నేనే కాల్ చేసి చెప్తాను అని చెప్పి పక్కకి వెళ్ళిపోయి శ్రీకర్ దగ్గరికి సత్య వస్తాడు. విన్నావు కదా, నీ చెవులతో నువ్వే విన్నావు కదా, అవనికి నువ్వంటే అసహ్యం క్రియేట్ అయింది. కనీసం నీతో మాట్లాడడానికి, నీ మొహాన్ని చూడ్డానికి కూడా అవనికి ఇష్టం లేదు. కాబట్టి ఇంక నువ్వు బయలుదేరు అని అంటాడు సత్య. కోపంగా అక్కడి నుండి వచ్చేస్తాడు శ్రీకర్. శ్రీకర్ కోపంగా ఇంటికి వచ్చి వేదవతితో, అమ్మా నువ్వు చెప్పింది నిజమే, నాకు ఇప్పుడు బుద్ధొచ్చింది. అవని నా జీవితంలో శాశ్వతంగా ఉండదని నేను తెలుసుకున్నాను. ఇకపై నువ్వు చెప్పినట్టే చేస్తాను అని సడన్ డెసిషన్ తీసుకుంటాడు శ్రీకర్. వేదవతి, అయితే నాకు మాటివ్వరా? నేను మొన్న చెప్పాను కదా, ఇంద్రానికి ఒక కూతురు ఉందని, తను నీకు కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి నువ్వు ఇంద్రాని కూతుర్ని పెళ్లి చేసుకుంటానని నాకు మాటివ్వు అని అంటారు. వెంటనే ఇంకా వేదవతి చేతిలో చేయి వేసి మాట ఇస్తూ, అమ్మా నువ్వు చెప్పినట్టే చేస్తాను, ఇక నా జీవితం నీది, అవని గురించి నేను ఆలోచించను అని చెప్పి పెళ్ళికి ఒప్పుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శ్రీకర్. వేదవతి, కృష్ణబాబు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మయ్యా, శ్రీకర్కి ఇప్పటికైనా కళ్ళు తెరుచుకున్నాడు, అందుకే నిజాన్ని తెలుసుకున్నాడు అని చెప్పి కృష్ణబాబు అంటారు. అవును, నాకు చాలా సంతోషంగా ఉంది. శ్రీకర్ని ఎలా ఒప్పించాలా అనుకున్నాను. ఇప్పుడు నా కోడలి స్థానంలోకి ఇంద్రాణి కూతురు వస్తుంది. తను ఎంత మంచిగా మన పరువు ప్రతిష్టని కాపాడుతుందో తనకే అర్థమవుతుంది. ఆ అవని పెళ్లి కూతుర్ని చూసి ఖచ్చితంగా కుళ్ళుకుంటుంది అని చెప్పి వేదవతి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది ఇలా ఉండగా సత్య అవనిని ఇంటి దగ్గర డ్రాప్ చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా అలా అవని ఇంటికి వస్తుంది. సుజాత, ఏమైందమ్మా, ఎందుకు ఇంత లేట్ అయింది అని అడుగుతుంది. అక్క, దారిలో స్పృహ తప్పి పడిపోయాను, అప్పుడే నేను ఇక్కడికి రావడం జరిగింది. సత్య నన్ను కాపాడి నన్ను ఇంటికి తీసుకువెళ్ళి రెస్ట్ తీసుకునేలా చేశాడు, మళ్ళీ ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి అవని చెప్తుంది. సుజాత, ఏంటి, సత్య నిన్ను తన ఇంటికి తీసుకువెళ్ళాడా? ఏ, మన ఇంటికి తీసుకురావచ్చు కదా అని అంటారు. ఏమో అక్క, నేను అవన్నీ అడగలేదు అని పాపం అలా అవని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అవని, ఒక్క నిమిషం, నువ్వు ఇంటికి రానప్పుడు ఇక్కడికి శ్రీకర్ వచ్చాడు, వచ్చి నీతో మాట్లాడాలి అన్నారు. ఏమో, నేను నువ్వేమీ మాట్లాడాల్సిన అవసరం లేదని పంపించేశాను. ఒకసారి ఎందుకైనా మంచిది శ్రీకర్కి కాల్ చేయి అని అంటారు సుజాత. వద్దక్క, తను ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నాడో నాకు అర్థమైపోయింది. తనకి నేను మాత్రమే కావాలంట, అక్షయ ఎటుపోయినా అవసరం లేదంట, నన్ను ఒక్కదాన్నే ఇంటికి తీసుకువెళ్తాడంట. ఆ మాటలన్నీ నా చెవులతో విని
నేను ఇంకా ఇంకా కృంగిపోవాలనుకోవటం లేదు. నాకు నా భర్త కంటే నా కూతురే ముఖ్యం. అన్నీ అన్నీ నా గురించి తెలిసిన అనుమానం అనే పేరుతో నన్ను రోడ్డుపైకి వదిలేసిన నా భర్త కంటే నా కష్ట సుఖాల్లో నాకు తోడుగా ఉన్న నా కూతురు అక్షయే నాకు ముఖ్యం. తన జీవితమే నాకు ముఖ్యం. నేను ఏమైపోయినా అక్షయ బాగుండాలి. ఎక్కడున్నా తన్ని కనిపెడతాను. ఈలోపు శ్రీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా నాకు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అవని. ఇదేంటి అవని ఇలా అర్థం చేసుకుంది? అంటే శ్రీకర్ ఇక్కడికి వచ్చింది అవనిని తీసుకువెళ్ళడానికే, కానీ అక్షయ్ గురించి కూడా తప్పుగా ఏమీ మాట్లాడలేదే. మరి అవని ఎందుకు ఇలా అర్థం చేసుకుంది? ఒకవేళ ఇదంతా సత్య కావాలని అవనితో చెప్పాడా అని ఆలోచనలో పడతారు సుజాత. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. శ్రీకర్ పెళ్లి చూపులకి అన్ని ఏర్పాట్లు చేయాలని అందరూ సిద్ధమవుతారు. అప్పుడే నిహారిక కృష్ణబాబు, అమ్మయ్యా ఇంకా శ్రీకర్కి పెళ్ళైపోయిందనుకో ఈ ఇల్లంతా మానదే అవుతుంది. ఎందుకంటే వచ్చే అమ్మాయిని మనం ఈజీగా మన వైపు తిప్పుకోవచ్చు. ఆ అవని అంటే చాలా కఠినంగా టఫ్గా ఉంటుంది కాబట్టి తను మన వైపు తిరగలేదు. అప్పుడు ముక్కు పుడకని కొట్టేసి కోట్లకి అమ్ముకొని అందరం దాన్ని హ్యాపీగా డబ్బులు సంపాదించుకుందామని చెప్పి నిహారిక కృష్ణబాబు హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు శ్రీకర్ మాత్రం తన రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ అవని గురించి అవని మాటల గురించే గుర్తు చేసుకుంటారు. అవని, నేను నీకు ఏం అన్యాయం చేశాను? నిన్ను అనుమానించాను, కానీ నా మనసంతా నువ్వే ఉన్నావు. ఈ విషయం చెప్పడానికి ఇప్పుడు నా నోరు రావటం లేదు. కనీసం నా మొహం కూడా చూడనంత అసహ్యం కలిగిందా నా పైన అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటాడు అవని ఫోటో చూసుకుంటూ శ్రీకర్. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శ్రీకర్ పెళ్లి చూపులు స్టార్ట్ అయిపోతాయి. అలా ఇంకా శ్రీకర్ అయితే పెళ్లి చూపులకి వచ్చి కూర్చుంటాడు. అప్పుడే అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ కూడా పెళ్లి చూపులకి వేదవతి వాళ్ళ ఇంటికి వస్తారు. నమస్తే వేదవతి గారు అని చెప్పి ఇంకందరికీ నమస్కారం పెట్టుకొని అలా వెళ్ళిపోతారనమాట. వచ్చి కూర్చునేసరికి ఇంకా పెళ్లి కూతురు అందరికీ కాఫీ తీసుకొని వస్తుంది. శ్రీకర్ ఏమీ మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. అప్పుడే కరెక్ట్గా వేదవతితో పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ ఇంద్రాని మాట్లాడుతూ ఉంటారు. వేదవతి గారు, ఎప్పుడో మా అమ్మాయికి మీ అబ్బాయినిచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నాం, కానీ కొన్ని పరిస్థితుల వల్ల ఆ అవనిని మీ అబ్బాయి శ్రీకర్ పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఏమో దేవుడు మన ఇద్దరికి బంధం కలపడానికి వాళ్ళిద్దరినీ విడదీశాడేమో. ఇప్పుడు జరిగిపోయిందేమీ లేదు. మా అమ్మాయి ఇప్పటికీ శ్రీకర్కి తగిన ఈడు జోడు అని నేను అనుకుంటున్నాను అని అంటారు ఇంద్రాణి. మీది చాలా పలుకుబడి ఉన్న కుటుంబం. మీతో మేము సంబంధం కలుపుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది అని అంటారు వేదవతి. మా దగ్గర డబ్బుంది, కోట్ల ఆస్తుంది, కానీ మీ అంత పేరు మాకు లేదు కదా. 10 ఊర్లని మీరు శాసిస్తున్నారు. మీ కంటి చూపుల్లోనే ఆ ఊర్లు చెప్పిన మాట చెప్పినట్టు వింటాయి. ఇంత పేరు ప్రఖ్యాతులు ఉన్న అమ్మవారి అంశైన మీకు మీ ఇంటికి కోడలుగా రావాలంటే మా కూతురు ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. సరే, ఎప్పుడు పెళ్లి పెట్టుకుందామండి అని అడుగుతారు. ఇప్పుడే కదా పెళ్లి చూపులు అవుతున్నాయి, ఇంకా అన్ని ఏర్పాట్లు చేయాలి కదా అని అంటారు ప్రసాదరావు. అలా కాదన్నయ్య గారు, పెళ్లి వీలైనంత త్వరగా జరిగిపోతేనే బాగుంటుంది. ఎందుకంటే ఎన్నాళ్ళని వెయిట్ చేస్తాం? ఇంకా వెయిట్ చేస్తే మళ్ళీ అపార్థాలు రావచ్చు. అలాంటి వాటికి ఆస్కారం లేకుండా వీలైనంత త్వరగా పెళ్లి చేసేయాలని డిసైడ్ అయిపోయాం. కాబట్టి 2 రోజుల్లో మంచి ముహూర్తం ఉందంట. ఏం పంతులు గారు అని అంటారు. అవునమ్మా, 2 రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి ఖచ్చితంగా పెళ్లి జరిగితే వీళ్ళిద్దరూ ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా కలిసి జీవిస్తారు అని పంతులు గారు చెప్తారు. అయితే సరే, అమ్మవారి గుడిలో 2 రోజుల తర్వాత శ్రీకర్ పెళ్లి చేస్తాను అని వేదవతి చెప్తారు. పాపం శ్రీకర్ మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు. ఇదంతా అక్కడికి వచ్చిన అర్చన పాపం తెలుసుకుంటుంది. తెలుసుకుని వెంటనే చాలా బాధపడుతూ అమ్మవారి భవానీ దగ్గరికి వెళ్తుంది. అమ్మా భవానీ, ఏంటిది? మా నాన్నకి ఇంకొక పెళ్లి చేయాలని నాన్నమ్మ అనుకుంటుంది. ఈ పెళ్లిని ఎలా అయినా ఆపాలి. అమ్మా నాన్న దగ్గర అవ్వాలనే కదా నువ్వు నా రూపాన్ని మార్చమని అమ్మవారిని అడిగావు. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతుంది అక్షయ. చూడమ్మా అక్షయ, ఇవన్నీ కేవలం మీ అమ్మ నాన్న అవని శ్రీకర్
ఇద్దరూ ఇంకా ఇంకా దగ్గర అవ్వడానికే కానీ దూరం అవ్వడానికి కాదు. ఎవరి నిజస్వరూపం ఏంటి అనేది ఖచ్చితంగా వాళ్ళు తెలుసుకుంటారు. నువ్వేమీ కంగారుకు పడద్దు, అంతా అమ్మవారు చూసుకుంటారు అని అమ్మవారు భవానీ ఇంకలా ధైర్యం చెప్తూ ఉంటారు పాపం అర్చనకి. ఇంకా పెళ్లికూతురు ఫ్యామిలీ ఇంటికి రీచ్ అవుతారు. అమ్మా, నువ్వు చెప్పావని పెళ్లి చేసుకోవడమే, కానీ అతనికి పెళ్ళయ్యి 10 ఏళ్ల పాప కూడా ఉంది. అలాంటి వాడిని నేను పెళ్లి చేసుకోవాలా అని అడుగుతుంది పెళ్లి కూతురు. ఒసేయ్ పిచ్చి మొహమా, నీకు పూర్తిగా విషయం తెలియటం లేదే. వేదవతి గారంటే ఏమనుకుంటున్నావు? వాళ్ళ కుటుంబం అంటే ఏమనుకుంటున్నావు? అదంతా పక్కన పెట్టు. మనం చిట్టికేస్తే కోటీశ్వర్లే వస్తారు. కానీ రెండో పెళ్లి వాడినైనా నీకెందుకు చేయాలనుకుంటున్నాను? వాళ్ళింట్లో ఒక అద్భుతమైన ముక్కు పుడక ఉంది. ఆ ముక్కు పుడక విలువెంతో తెలుసా నీకు? అసలు ఆ ముక్కు పుడక ఎంత పవర్ఫుల్లో తెలుసా నీకు? కొన్ని కోట్ల విలువ చేసే ముక్కు పుడక. అది మన ఇంటికి వచ్చిందంటే ఖచ్చితంగా మనం కోటీశ్వర్లం కాదు, ఇంకా కోటీశ్వర్లం అవుతాం. లేకపోతే ఆ రెండవ పెళ్లి వాడికి నిన్నెందుకు ఇచ్చి చేస్తాను? ముందంతా మంచిగా ఉన్నట్టే నటించు. తర్వాత ఆ ముక్కు పుడకని తీసుకొని అక్కడ డూప్లికేట్ ముక్కు పుడకని తెచ్చి మనకి ఇచ్చేయి. అప్పుడు మేము ఆ ముక్కు పుడకని అమ్ముకొని కోట్లు సంపాదిస్తాం. వెంటనే వాడికి విడాకులు ఇచ్చేసేయ్, అయిపోతుంది. ఇంకేంటి అని అంటుంది ఇంద్రాణి. పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ అలా చెప్పేసరికి అంతే అంటావా అని అంటారు. అంతే, శ్రీకర్ని పెళ్లి చేసుకో, ఆ ముక్కు పుడకని మన ఇంటికి తీసుకురా. నీకున్న పని ఇదే. డబ్బు వేస్తే ఎవరైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి వస్తారు. కాబట్టి నువ్వు మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండు అని చెప్పి స్వార్థంగా ముక్కు పుడక కోసమే శ్రీకర్ని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు పెళ్లి కూతురు ఫ్యామిలీ. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శ్రీకర్ పెళ్లి చేసుకుంటున్నాడని పెళ్లి శుభలేఖ వెడ్డింగ్ కార్డుని వేదవతి కావాలనే అవని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తుంది. అవని అప్పుడే ఇంకా జాబ్ ట్రయల్స్ కోసం బయటికి వెళ్ళేసరికి ఇంకా ఎదురొస్తుంది వేదవతి. నీతో కొంచెం మాట్లాడాలి రా అని చెప్పి లోపలికి తీసుకువెళ్తుంది. ఏం మాట్లాడతారు? నాతో ఏం మాట్లాడతారు? ఇదిగో వెడ్డింగ్ కార్డ్, శుభలేఖ. రేపే అమ్మవారి గుడిలో నా కొడుకు శ్రీకర్కి ఇంద్రాణి కూతురు రేఖకి పెళ్లి జరుగుతుంది. నువ్వు తప్పకుండా రావద్దు. నీ నీడ కూడా అక్కడ పడకూడదు. నీ దగ్గరికి ఎందుకు నేను ఈ విషయం వచ్చి చెప్తున్నానో తెలుసా? ఎందుకంటే నా కొడుకుని నువ్వు అవమానించావు, వాడిని బాధ పెట్టావు. అందుకే వాడు నీ గురించే తలుచుకుంటూ జీవితాంతం దేవదాసులా ఉండిపోడని చెప్పడానికే నీ దగ్గరికి వచ్చాను. ఇదిగో, ఇంకొకసారి నా కొడుకు జీవితంలో కానీ మా జీవితంలో కానీ రావాలని ప్రయత్నించద్దు అని వేదవతి ఆ కార్డుని చూపిస్తూ ఉంటుంది అవనికి. అవని, మీరు మనుషుల మృగాల పవిత్రమైన బంధాన్ని విడతీయాలనుకుంటారా అని గట్టిగా అడుగుతుంది అవని. చూడు, పవిత్రమైన బంధాన్ని అపవిత్రం చేసింది నువ్వు, కాబట్టి బోధపడాల్సింది నువ్వు, మేము కాదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందన్నమాట. అలా ఇంకా తనైతే వేదవతి వెళ్ళిపోయేసరికి పాపం అవని చాలా బాధపడుతూ ఉంటుంది. సుజాత అవని దగ్గరికి వచ్చి, అవని, వాళ్ళు ఏమైనా చేసుకొని నీకు అదేమీ అక్కర్లేదు కదా, కానీ శ్రీకర్ కూడా ఇలా మారిపోతాడని నేను అస్సలు అనుకోలేదు. ఏదో వాళ్ళు చేసిన తప్పు తెలుసుకుంటారనుకుంటే వాళ్ళు తెలుసుకోవట్లేదు అని అంటారు పాపం సుజాత. అప్పుడే ఇంకా సత్య కూడా వచ్చి, చూసావా అవని, నేను అప్పటికీ నీకు చెప్తూనే ఉన్నాను ఇలాంటిది ఏదో ఒకటి జరుగుతుందని. కానీ నువ్వే మాంగళ్య బలమని నేను నమ్ముతున్నానని, ఖచ్చితంగా మా ఇద్దరి మధ్యలో దూరం అనేది తగ్గదని నువ్వే నాతో చెప్పావు. ఇప్పుడు చూడు, ఆ శ్రీకర్ ఏం చేస్తున్నాడో, ఇంకొక పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయాడు. ఇప్పటికి కూడా నీ మనసు కరగడం లేదా? అవని పాపం ఏమీ మాట్లాడకుండా ఆలోచిస్తుంది. ఏంటవని, ఇంత జరిగాక కూడా నీకింకా శ్రీకర్పై అభిమానం పోలేదా అని అడుగుతారు. అది అభిమానం కాదు సత్య, ప్రేమ. నాకు శ్రీకర్ బావంటే ఎనలేని ప్రేమ. తను నన్ను అపార్థం చేసుకున్నా నేనెప్పుడూ బావని ప్రేమించకుండా లేను. కానీ నువ్వు మాత్రం నాకు ఎంత చెప్పినా, నన్ను ఎంతలా నా మనసుని కన్విన్స్ చెయ్యాలనుకున్నా నేను బావని మర్చిపోలేను, భర్తగా ఊహించుకోకుండా ఉండలేను. కాబట్టి అంతా అమ్మవారే చూసుకుంటారు. నిజంగా నా బంధంలో, నా ప్రేమలో నిజాయితీ ఉంటే
రేపు ఆ పెళ్ళి జరగదు, ఒకవేళ నిజాయితీ లేకపోతే ఆ పెళ్లి జరుగుతుంది అంతే అని చెప్పి అక్కడి నుండి పాపం కన్నీళ్లు తుడుచుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది అవని. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శ్రీకర్, పెళ్లి కూతురు రేఖ పెళ్లి ఏర్పాట్లన్నీ జరుగుతూ ఉంటాయి. వేదవతి ఫ్యామిలీ అమ్మవారి గుడికి బయలుదేరి శ్రీకర్ పెళ్లి చేయాలని డిసైడ్ అవుతారు. శ్రీకర్ మాత్రం చాలా ముభావంగా ఉంటాడు. పాపం ఏం చెప్పాలో అర్థం కాదు. శ్రీకర్, ఇంకవని గురించి మర్చిపో, నువ్వు దాన్ని చూసావు కదా, ఇంకా అలా బాధగా ఉండద్దు అని చెప్పి ఇంకా కవర్ చేస్తూ ఉంటారు వేదవతి. పెళ్లి పీటలపై శ్రీకర్ని, పెళ్లి కూతుర్ని కూర్చోపెడతారు. పెళ్లి కూతురు మాత్రం నీతో నాకేం పని, నా పనంతా ఆ ముక్కు పుడకపైనే అని చాలా క్రూయల్గా నవ్వుకుంటూ ఉంటుంది. పాపం గుడిలోనే ఉన్న అర్చన అలియాస్ అక్షయ ఇదంతా చూస్తూ చాలా బాధపడుతుంది. నాన్న పెళ్లి జరుగుతుంటే నేను ఆపలేకపోతున్నాను. అమ్మా దుర్గమ్మ, నువ్వే ఎలా అయినా ఈ పెళ్లి జరగకుండా ఆపాలి అని చెప్పి పాపం చాలా బాధపడుతూ అలా చూస్తూ ఉంటుంది అక్షయ. కరెక్ట్గా ఆ మెడలో తాళి తీసుకొని కరెక్ట్గా పెళ్లి కూతురు మెడలో కడదామని అలా లేచేలోపు అక్కడికి నాగమ్మ వచ్చి ఆ తాళిని తీసుకొని వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా వేదవతి ఫ్యామిలీ షాక్ అయిపోతారు. ఇదేంటి అమ్మా, నాగమ్మ అని చెప్పి నాగమ్మ వెంట పడుతూ ఉంటారు. కానీ నాగమ్మ మాత్రం ఎవ్వరికి దొరకకుండా ఆ తాళిని తీసుకొని పుట్ట లోపలికి వెళ్ళిపోతుంది. అదంతా చూస్తూ శ్రీకర్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. వేదవతి, అమ్మ దుర్గమ్మ, మేమేం చేశామమ్మా, ఏం తప్పు చేశామని చెప్పి విలవిలా ఏడుస్తూ ఉంటారు వేదవతి. అత్తయ్య గారు, ఇప్పటికైనా చూసారా అవని నిజాయితీ ఏంటో, తను ఎంత మంచి మనిషో అర్థమైందా? అందుకే అమ్మవారికి కూడా మీరు శ్రీకర్కి ఇంకొక పెళ్లి చేయడం ఇష్టం లేదు అని అంటారు. ఇటువైపు ప్రసాదరావు, అవును వేద, ఇదంతా చూస్తుంటే నాకు అదే అనిపిస్తుంది. కాబట్టి కొన్ని రోజులు ఈ విషయాన్ని మనం పక్కన పెట్టేద్దాం. శ్రీకర్కి ఏదో కొద్ది రోజుల తర్వాత చూసి పెళ్లి చేద్దాం, కానీ ఇప్పట్లో పెళ్లి చేయడం కరెక్ట్ కాదనిపిస్తుంది అని చెప్పి ఇంకలా నాగమ్మ తాలిబొట్టు తీసుకువెళ్ళిపోయేసరికి డిసైడ్ అవుతారు. ఒక్కసారిగా ఇంకా షాక్లో ఉండిపోతుంది వేదవతి. అలా ఇంకా శ్రీకర్ పెళ్ళి ఆగిపోయేసరికి అక్షయ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.